ఈరోజు చలికాలంలో చర్మ సంరక్షణకు ఆసనాలను చూద్దాం. ముందుగా బుధి ముద్ర. వెన్నెముక నిటారుగా ఉండాలి. సుఖాసనంలో కూర్చోండి. మీ చిటికెన వేళ్ళను బొటన వేళ్ళను కలిపి ఉంచండి. మిగతా 3 వేళ్ళు ముందుకు చాపి ఉంచాలి. కళ్ళు మూసుకోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. దీర్ఘంగా శ్వాస వదులుతూ ఉండండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ ముద్ర మీరు ప్రతిరోజు 5 నిమిషాలు సాధన చేయండి. ప్రతిరోజు ఈ ముద్ర 5 నిమిషాలు కనుక చేస్తే చలికాలంలో వచ్చే సమస్యల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. వీటితో పాటు సూర్యభేద ప్రాణాయామం చేయాలి. సూర్యభేద ప్రాణాయామం సుఖాసనంలో కూర్చొని మీ ఎడమ చేయి చిన్ ముద్రలో ఉంచి, మీ కుడి చేయి నాసికా ముద్రలో ఉంచి, మీ ఎడమ ముక్కును మూసి ఉంచి కుడి ముక్కు ద్వారా గాలి తీసుకుని లోపల గాలిని ఆపి తర్వాత ఎడమ ముక్కు ద్వారా గాలి వదలాలి. తిరిగి మరలా కుడి ముక్కు ద్వారానే గాలి తీసుకోవాలి. ఎడమ ముక్కు ద్వారానే వదలాలి. ఎడమ ముక్కుతో గాలి తీసుకోవద్దు, గాలి వదలాలి. కుడి ముక్కుతో తీసుకోవాలి. ముందుగా ఎడమ ముక్కు మూసి ఉంచండి. కుడి ముక్కుతో తీసుకోండి. రిలాక్స్. చూసారు కదండి, సూర్యభేద ప్రాణాయామం. కుడి ముక్కుతో గాలి తీసుకుని ఎడమ ముక్కుతో వదలాలి. తిరిగి మరలా కుడి ముక్కుతో తీసుకుని ఎడమ ముక్కుతోనే వదలాలి. ఇలా మీరు 3 నుంచి 5 నిమిషాలు చేయాలి ఈ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయడం వల్ల చలికాలంలో మీ శరీరానికి తగినంత ఉష్ణోగ్రత లభిస్తుంది. సూర్యభేద ప్రాణాయామం చేయడం వల్ల ముఖ్యంగా చలికాలంలో వచ్చే చర్మ సంబంధిత వ్యాధులు ఏమీ కూడా రాకుండా ఉంటాయి. వీటితో పాటుగా ఆసనాలు చేయాలి. ముందుగా ఇప్పుడు మనం చేయబోయే ఆసనం గోముఖాసనం. ఇప్పుడు గోముఖాసనం ఎలా చేయాలో చూద్దాం. మీ ఎడమ మోకాల మీద కుడి మోకాలు రావాలి. అలాగే మీ కుడి పాదం కుడివైపుకి, ఎడమ పాదం ఎడమ వైపుకి, 2 పాదాలు పక్కకు ఉండాలి. మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. ముందుగా మీ కుడి మోకాలు పైన ఉంది కాబట్టి కుడి చేతిని పైకి తీసుకురండి. మెల్లగా మీ ఎడమ చేతిని కుడి చేతి అంటే వెనకాల మీరు ఇలా లాక్ చేసి, మీ 2 చేతులు ఇలా లాక్ చేసి పట్టుకోండి. ఒకవేళ మీకు ఇలా 2 చేతులు అందకపోతే ఏదైనా ఒక టవల్ కానీ ఏదైనా చిన్న నాప్కిన్ లాంటిది మీరు 2 చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ చేతిని ఇలా దూరంగా ఉంచొద్దు. పట్టుకున్న తర్వాత మీరు దగ్గరగా ఉంచాలి. చెవి పక్కనే ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మామూలుగా శ్వాస తీసుకుని వదలండి.
తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ చిన్ మోకాలికి మీ చుబుకాన్ని మోకాలు కానించి ఉంచండి. మెల్లగా పైకి రండి. ఇంకొకసారి చేయండి. మీ చేతులు మెల్లగా తీయండి. తొందరపడి లాగద్దు. చాలా నెమ్మదిగా తీయండి. మెల్లగా మీ 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. తర్వాత మీ కుడి మోకాలు కిందకి, ఎడమ మోకాలు పైకి రావాలి. 2 పాదాలు పక్కకు ఉండాలి. మీ ఎడమ చేతిని మెల్లగా పైకి తీసుకుని వెళ్ళండి. కుడి చేతిని వెనుకకు తీసుకువెళ్ళండి. 2 చేతులు కలిపి పట్టుకోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. మీ చేతిని చెవి పక్కనే ఉంచండి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ ముందుకి మీ చుబుకాన్ని మోకాలు కానించండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రండి. అదేవిధంగా మళ్ళీ చేయండి. మెల్లగా మీ 2 చేతుల్ని రిలాక్స్ చేయండి. మెల్లగా తీయండి చేతుల్ని, తొందరపడద్దు. గోముఖాసనం. ఈ ఆసనం భుజాల నొప్పులు ఉన్నవాళ్ళు, తర్వాత మెడ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆసనం చేయొద్దు. ఈ ఆసనం చేసేటప్పుడు ఒక్కొక్కసారి 3 సార్లు చేయండి. మొత్తం ఒకవైపు అంటే కుడివైపు 3 నిమిషాలు, ఎడమవైపు 3 నిమిషాల సమయం వచ్చే వరకు మీరు ఆపి నెమ్మదిగా చేయండి. ప్రతిరోజు ముద్ర ప్రాణాయామ ఆసనాలను మీరు సాధన చేసి మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తూ నమస్తే.